అందరికీ నమస్తే అండి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ యుద్ధం ప్రస్తుతానికి ఆగినట్టే. ఒక 15 రోజులు అంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ ఇటు 2 వర్గాలు కూడా అంగీకరించాయి. సో ఈ కాల్పుల విరమణకు ముందు జరిగిన కొన్ని ఘటనలు, దారితీసిన పరిస్థితులు, పరిణామాలు అండ్ ఈ ఇరాన్ ఇచ్చిన 10 షరతులు ఏమిటి, దానికి అమెరికా అంగీకరిస్తుందా లేదా, అసలు మళ్ళీ యుద్ధం ఏమైనా కొనసాగే అవకాశం ఉందా అనేది మనం సింపుల్గా ఒక 2 ముక్కల్లో చెప్పుకోవాలంటే, ఈ కాల్పుల విరమణకు దారితీసిన పరిస్థితులు రెండే. నిజానికి ట్రంప్ ఏకపక్షంగా ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇరాన్కి 48 గంటలు డెడ్ లైన్ ఇస్తున్నాను. ఈ 48 గంటల్లో వాళ్ళు లొంగిపోయి హర్ముజ్ జలసంధిని తెరవకపోతే మాత్రం పూర్తిగా ఆ దేశాన్ని ఇంకెవరూ కాపాడలేరు, నాశనం చేసేస్తాము, మా దగ్గర పూర్తి స్థాయి ఆయుధాలు వాడతామని చెప్పి కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇంకా నరకాన్ని చూస్తారు అని. సో ఆ వార్నింగ్ నేపథ్యంలో ఏదో జరగబోతోంది, ఖచ్చితంగా అమెరికా పెద్ద ప్లాన్ చేసింది, ఇరాన్ మీద ఇంకా బీభత్సమైన దాడులు చేయబోతోంది అనే బయట ప్రపంచ దేశాలన్నీ అనుకున్నాయి. మరోవైపు ఇరాన్ అసలు ఈ వార్నింగ్ని మేము పట్టించుకోలేదు, మీరు ఏం చేసినా సరే మేము లొంగం, మేము కూడా తిరిగి దాడి చేస్తాం, మా బలాన్ని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారని చెప్పి రివర్స్ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి, బుధవారం ఏదో జరుగుతోంది అనే అనేక భయాల మధ్య బుధవారం ఉదయం అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మరో పోస్ట్ పెట్టారనమాట. అదేంటంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నట్టు. సో అమెరికా సైన్యాలు ఇరాన్ మీద దాడి చేయడం ఆపేశాయి అండ్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడి చేయడం ఆపేశాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరవడానికి తాత్కాలికంగా అంగీకరించింది. సో ఈ రెండు, ఇరాన్ ఏమో హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేసింది, తెరిచింది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ మీద దాడులు ఆపాయి. ప్రస్తుతానికి ఇది. సో దీనికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వ్యవహరించిందనమాట. అటు ఇరాన్ వాళ్ళు పెట్టిన కండిషన్స్, వాళ్ళు ఎందుకు ఏమేమి షరతులు పెడుతున్నారు, సో దానికి అమెరికా అంగీకరిస్తుందా లేదా, పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిందనమాట. అయితే ఇరాన్ వాళ్ళు పెట్టిన 10 షరతుల్లో ఒక్కసారి మనం చెప్పుకుంటే, అయితే ఈ షరతులకి అమెరికా ఒప్పుకుంటుందా లేదా, దాన్ని బట్టి మిగిలిన పరిస్థితులు ఫ్యూచర్లో ఉంటాయి పరిణామాలు. సో రాజకీయ స్వాతంత్రాన్ని అధికారికంగా గుర్తించాలి, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అని. అంటే ఇరాన్ భూభాగానికి సంబంధించి ఒక సమగ్రత కావాలి మాకు. సో మా విషయాల్లో, మా అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, మా రాజకీయ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవద్దు, మా స్వతంత్రాన్ని మేము చూసుకుంటాం అనేది. అలాగే అన్ని రకాల వాణిజ్య అండ్ ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయడం. సో ప్రభుత్వ అధికారులపై వ్యక్తిగత ఆంక్షలు కొన్ని ఉన్నాయి ఇరాన్లో, అండ్ ఇరాన్కి సంబంధించి కొన్ని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఆంక్షలు ఏమీ వద్దు, మేము స్వేచ్ఛగా మా వాణిజ్యం మేము చేసుకుంటాము అనేది. అలాగే హర్ముజ్ జలసంధి మీద పూర్తి నియంత్రణ మాకే ఉండాలి, ఆ జలసంధి ద్వారా వెళ్ళే నౌకల నుంచి టోల్ వసూలు చేసుకుంటాం, అది మా హక్కు, ఆ రవాణా నియంత్రణ ఆధిపత్యం అంతా మా కంట్రోల్లోనే ఉండాలి అనేది మరో షరతు. అలాగే ఈ యుద్ధం జరిగింది కదా ఒక 40 రోజుల పాటు. ఈ యుద్ధం జరిగిన కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇరాన్లో మామూలుగానే పేదరికం, అక్కడ బిలో పవర్టీ లైన్ ప్రజలు ఎక్కువ. సో దాన్ని కొంత ఒక సంవత్సరం లేదా సంవత్సరంన్నర పాటు తేరుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఇలాగ కొంత పరిహారం ఇవ్వడానికి ఆర్థిక పరిహారం కొంత అడిగారనమాట. సో హర్జాన్ అడిగారంట వాళ్ళు, అదొకటి. తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇరాన్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి, అలాగే వీటో అధికారం ఇవ్వాలని. ఐరాసాలో వీళ్ళకి శాశ్వత సభ్యత్వం కావాలంట భద్రతా మండలిలో. అలాగే దీర్ఘకాలిక శాశ్వత శాంతి రోడ్ మ్యాప్, పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు. అంటే ఫ్యూచర్లో కూడా దాడులు చెయ్యము, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ మీద ఫ్యూచర్లో కూడా దాడులు చెయ్యము అని చెప్పి ఒక హామీ ఇవ్వాలి. ఇలా కొన్ని కీలకమైన షరతులతో ఇరాన్ త్రూ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపించింది. సో అయితే అమెరికా దీని మీద ఏమీ ఒప్పుకునే పరిస్థితి లేదు, కానీ ప్రస్తుతానికి చర్చించడానికి వాళ్ళు కొంత సమయం అడిగారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వం ఉంటుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చెప్పింది ఏంటంటే, యుఎస్ ఈ 10 పాయింట్లకు అంగీకరించింది అని చెప్తున్నారు. దాడులు ఆపడం, హర్ముజ్ నియంత్రణ, యురేనియం సమృద్ధీకరణ అండ్ ప్రాథమిక 2 ఆంక్షలు ఎత్తివేయడం, యుఎన్ ఐఏఈఏ తీర్మానాలు రద్దు, నష్టపరిహారం అండ్ మా ప్రాంతంలో యుఎస్ సైన్యాలు
వెళ్ళిపోవడం, హెజ్బుల్లా మొదలైన ప్రాంతాల్లో యుద్ధం ఆపడం, ఇవన్నీ కూడా అమెరికా ఒప్పుకుంది అని చెప్పి ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్తున్నారు. కానీ అమెరికా ప్రకటనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. లేదు, మేమేమి ఒప్పుకోలేదు, ఇంకా చర్చలు జరుగుతున్నాయి, సో కాలం నిర్ణయిస్తుంది, ఈ షరతులు కూడా భిన్నంగా ఉన్నాయి, మా దగ్గర కూడా కొన్ని షరతులు ఉన్నాయి ఇరాన్కి సంబంధించి అని చెప్పి అమెరికా నుంచి కూడా ఒక 15 షరతులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారనమాట. ఇట్లా ఓవరాల్గా ఈ కండిషన్స్ మధ్య ప్రస్తుతానికి తాత్కాలికంగా యుద్ధానికి అయితే బ్రేకులు పడ్డాయి. ఇది శాశ్వత కాల్పుల విరమణ దిశగా వెళ్ళొచ్చు, ఎందుకంటే మిగిలిన దేశాలు ఇప్పుడిప్పుడే కల్పించుకుంటున్నాయి. పాకిస్తాన్తో సహా ఇతర దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట.